ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో ముందుగా మనము అనౌన్స్మెంట్ చేసుకున్న ప్రకారము ఏం సబ్జెక్ట్ అండి? ఓపిక పట్టు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియులరా, ఈ సబ్జెక్టు మీకు నేను ఎందుకు అందిస్తున్నాను అనంటే, చాలామందికి ఉన్నటువంటి ఆలోచన, బాప్టిజం తీసుకోగానే, దేవుడు సన్నిధికి రాగానే విత్ ఇన్ షార్ట్ టైంలో దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, హెచ్చింపబడాలి, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని జనరల్గా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఆలోచన ఇది. బాప్టిజం తీసుకొని 10 years అయినా కూడా మనలో గ్రోత్ లేకపోయేసరికి, ఆశించింది పొందుకోలేకపోయేసరికి, హెచ్చింపబడకపోయేసరికి తొందరపడి ఓపిక లేకుండా తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటాం. దేవుడు ఏమంటాడంటే సేవకుల ద్వారా, వారు లేఖనములు ఎరగకయే పొరబడుచున్నారు, లోకములో కలుస్తున్నారు, ట్రాక్ దిగుతున్నారని చెప్పేసి అన్నాడు. సో మనము హెచ్చింపబడేటువంటి దానిని గూర్చి గ్రంథములో పరమ తండ్రి ఆల్రెడీ రికార్డ్ చేశాడు. ఎప్పుడు మనం హెచ్చింపబడతాము, హెచ్చించేది ఎవరు, ఎలాగ ప్రవర్తిస్తే ఆ హెచ్చింపుకు మనం పాత్రులమవుతాం అన్న సంగతి అంత క్లారిటీగా గ్రంథంలో రికార్డ్ చేశాడు. కానీ చాలామంది బైబిల్ ఓపెన్ చేయక, స్టడీ చేయక అపార్థం చేసుకొని మూవ్ అయిపోతూ ఉంటున్నారు. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేసి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాము. నేను గతంలో ఈ సబ్జెక్ట్ అందించా, అయినా టైటిల్ అలాగే ఉంటుందిలే కానీ కొన్ని క్రొత్త సంగతులు యాడ్ అవుతూ ఉంటాయి ప్రతిసారి. అది మీరు గమనించాలి. ఒక టైటిల్ నేను చెప్పానంటే కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటా కొత్త కొత్త సంగతులు చెప్పాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6లో ఏం రాయబడ్డది అన్న సంగతి నేనే చదువుతున్నా, చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మీరు ఉండండి అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు సంఘ పెద్ద తన మొదటి పత్రిక క్రైస్తవులకి రాస్తూ అనేకమైన సంగతులు వివరిస్తూ రాస్తూ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చిస్తాడు. అంటే మనము హెచ్చింపబడటానికి తగే ఒక సమయం ఉందండి. తగాలది. మన దేవుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మనల్ని హెచ్చించాలంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తగ్గిన సమయం ఒకటి ఉంది. తగ్గిన సమయము రావాలి. ఆ సమయము రానంత వరకు నేను కానీ, మీరు కానీ, ఈ ప్రపంచంలో ఎనీబడి ఎవరైనా సరే హెచ్చింపబడరు. ప్రియులరా, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ
ఒక చక్కని సంగతిని అక్కడ వివరిస్తూ ఉంటాడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1, 2 నేనే చదువుతున్న, జాగ్రత్తగా మీరు చూడండి. పేజీ నంబరు 557. నాది పెద్ద ప్రింట్ కనుక మరి సంఖ్య అలాగుంది, మీ దాంట్లో అలాగుందో తెలవదు. 3వ అధ్యాయం 1, 2. ప్రతిదానికి సమయము కలదు. ఎక్కడ కలదు, ఎవరి యొద్ద కలదు అనేది మనం ఆలోచించాలి. దేవుడి యొద్ద కలదు. ప్రతి దానికి 1, 2, 3 కాదు, ప్రతి దానికి సమయము కలదు. 2లో అంటున్నాడు చూడండి. పుట్టుటకు సమయము కలదు, చచ్చుటకు సమయము కలదు, నాటుటకు సమయము కలదు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు సమయము కలదు, చంపుటకు సమయము కలదు, బాగు చేయుటకు సమయము కలదు, పడగొట్టుటకు సమయము కలదు, కట్టుటకు సమయము కలదు, ఏడ్చుటకు సమయము కలదు, నవ్వుటకు సమయము కలదు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, సైన్స్ అన్నింటికి. అందుకొరకు ముందు చెప్పిండు ప్రతి దానికి అన్నాడు. తమ్ముడు చిరంజీవి, అర్థమవుతుందా? అద్భుతమైనటువంటి జ్ఞానం. ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. పుట్టటానికి కూడా ఒక సమయం ఉంది. భార్యాభర్తలు పెళ్లి చేసుకోగానే పిల్లలు పుడతారా అండి? పుట్టాలి అని అనుకుంటారు, తప్పు లేదు. పుట్టటానికి కూడా ఒక సమయం అని దేవుడు కేటాయించాడు. దేవుని పిల్లారా, చచ్చిపోవటానికి కూడా సమయం ఉంది. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి చనిపోతాడు. చచ్చిపోవటానికి కూడా సమయం ఉన్నది. నేను ఏమంటున్నానంటే, గ్రంథాన్ని బట్టి, గ్రంథంలో రికార్డ్ చేసిన దానిని బట్టి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఏది జరగాలన్నా ఒక సమయాన్ని దేవుడికి కేటాయించడం కరెక్ట్ అయినప్పుడు, వాటికి సమయం ఉండటం కరెక్ట్ అయినప్పుడు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము హెచ్చింపబడటానికి సమయం లేదా? నర్సరా బ్రదర్, లేదా? పుట్టడానికే సమయం ఉందిగా, చచ్చిపోవడానికే సమయం ఉందిగా, నాటటానికి, నాటబడ్డదాన్ని పెరికివేయటానికే సమయం ఉన్నప్పుడు మరి మనం హెచ్చింపబడటానికి సమయం లేదా? దేవుని పిల్లలారా, మనము శ్రేష్ఠులము, అవునా కాదా? ఎట్ట శ్రేష్ఠులం మనం? మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు యేసుక్రీస్తుల వారు. సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం కంటే శ్రేష్ఠులం మనం. ఎలా? మనము దేవుని యొక్క పిల్లలం. దాని అర్థం ఏంటంటే దేవుని వారసులం. మరి సృష్టి దేవుడి పిల్లలు కాదు, దేవుని వారసులు కాదు, సర్వెంట్స్, అవి సేవకులు. మనం గొప్పవారం. మరి గొప్పవారి యొక్క ఎదుగుదలకి, హెచ్చింపుకి సమయం లేదా? ఖచ్చితంగా సమయం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకొరకే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనులై ఉండాలి. దీనులై ఉండాలి. దీనుడంటే కాలు రగరేయటం కాదు. 100లో ఒకవేళ మనం ఉన్నామని అనుకుందాం, ఏ వ్యక్తి అయినా సరే దేవుడు ద్వారా దీవింపబడాలి అని అనుకుంటే 100లో ఉన్నటువంటి మనం 0కు రావాలి. 50కి వచ్చి ఆగొద్దు, 75 కాదు. మనం ఈ లోక సంబంధంగా ఏ స్థితిలో ఉన్నా, కొంతమందికి పుట్టుకతోటి గర్వం వస్తుంది.
దాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. ఇదంతా కూడా పక్కకు పెట్టేయాలంటాడు. మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు 100లో ఉన్న మనము 0లోకి రావాలి, అంటే దిగ్గాలి. బీపీ చెక్ చేసుకుని పోయినప్పుడు అది పల్స్ కిందికి వస్తా చూసారా, ఆ టైపు రావాలండి. అప్పుడు ప్రియులారా ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. మనం హెచ్చింపబడటానికి కూడా ఒక సమయం అనేది ఉంది. We should wait for that time, suitable time. ఆ టైం రానంత వరకు మనం ఏది చేసినా, ఎంత పోరాటం చేసినా బూడిదలో పోసిన పన్నీరుతోటి సమానము. ఒక్క విషయము మీకు నేను చెప్తా. ఏంటమ్మా నీ కాళ్ళు వస్తున్నాయా? లేకపోతే అక్కడ కూర్చో, పర్వాలే, ఎక్కి పర్వాలేదు, కూర్చుంటే కూర్చో. రైట్, జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా నేను. గుడ్డు ఉంది కదా, గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? దానికి టైము కదా అంటేనమ్మా. గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావాలంటే దానికి ఇచ్చిన కాలం ఎంత? 21 రోజు. ఓకేనా? కుక్క గర్భాన్ని ధరించి పిల్లని డెలివరీ చేయాలంటే కుక్కకు పట్టే టైం ఎంత? 2 months, 60 days. ఒక స్త్రీ, ఒక కన్య పెళ్ళైన తర్వాత పిల్లని డెలివరీ చేయాలంటే వాడు డెలివరీ కావడానికి పట్టే మంత్స్ ఎన్ని? 9 నెలలు. ఆడవాళ్ళు అయితే 10. అంతే కదా? అంతే కదా? ఆడవారికి 10, మగవాళ్ళకి 9. ఒక ఏనుగు గర్భాన్ని ధరించి పిల్లని డెలివరీ చేయాలనుకో, దానికి పట్టే టైం ఎంత? 22 నెలలు. అన్నీ తెలిసిన సంగతులే కదా నేను చెప్పేది. అన్నీ గుడ్డులో నుంచి పిల్ల రావాలంటే 21 రోజు, కుక్క గర్భంలో నుంచి పిల్ల బయటికి రావాలంటే 2 months, 60 days. తల్లి గర్భం నుండి ఒక బాబు పాప బయటికి రావాలంటే 9 or 10 months. ఏనుగు గర్భంలో నుంచి బిడ్డ బయటికి రావాలంటే ఏంటి, ఏం చెప్పా? 22 months. అంటే ఆ టైం రానంత వరకు పిల్ల బయటికి రాదు. ఆ టైం రానంత వరకు ఎవరు కూడా బయటికి రారు. ఇప్పుడే మనం చదువుకున్నాం, ప్రతి దానికి ఒక సమయం ఉందని చెప్పి తెలుసుకోలేదా? ప్రసంగి గ్రంథం 3లో ప్రతి దానికి ఒక సమయం ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ స్టడీ చేసి ఇక్కడికి వచ్చాం. దేవుడు సమయాన్ని కేటాయించిండు దేవుని పిల్లలారా. అది హెచ్చింపబడాలన్నా, ఈ లోకానికి రావాలన్నా. మరి ఇది వాస్తవమైనప్పుడు దేవుడి పిల్లలు హెచ్చింపబడాలంటే కూడా దేవుడు టయాన్ని కేటాయించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. అదే విషయం అంటున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే టైము తగాలి, ఆ టైం రావాలి. మనం ఏమనుకుంటామంటే ఈ సంవత్సరంలోనే నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరంలోనే ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఈ సంవత్సరంలో ఉద్యోగంలోనే మేము హెచ్చింపబడాలి అని మనం స్కెచ్ గీసుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఆయన మనల్ని దీవిస్తే అందంగా ఉంటుందో, అద్భుతంగా ఉంటుందో
ఆయనకు తెలుసు. అందుకొరకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుందండి. మీరు అనుకోనని గడియలో అని అంటాడండి. 44. ఎస్, వండర్ఫుల్. మీరు అనుకోనని గడియలో అని అంటాడు అనమాట. అనుకుంటే జరగదేది కూడా. థ్యాంక్ యూ జ్యోతి. అట్లా చెప్పాలా మా పిల్లలు రెడీగా ఉండాలి. ఎస్ బాబు, బి అలర్ట్. మీరు అనుకోనని గడియలు అనుకున్నావా, నువ్వు దీవింపబడవు. నువ్వు టార్గెట్ పెట్టావా, దీవింపబడవు. నువ్వు టైం పెడితే కుదరదు. నువ్వు అనుకుంటే, నువ్వు టైం పెడితే, నువ్వు దీవింపబడితే క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. నాకు రాదు కదా దేవుడునైనా నాకు. కాబట్టి నేను అనుకోవాలని ఈ విషయంలో, అప్పుడు నేను బ్లెస్ చేస్తానంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉన్నది. నువ్వు అనుకున్న సమయం కాదు, దేవుడు అనుకోవాలి. అప్పుడే భూమి మీద మానవులందరూ కూడా హెచ్చింపబడతారు, అతని కృపను బట్టి, ఆయన దయను బట్టి. చాలామందికి తెలియక ఈ అద్భుతమైన కాన్సెప్టు, దేవుని అనాదికాల సంకల్పం తెలియక 20 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది దేవుని నమ్ముకొని ఇంకా మేము దీవింపబడలేదు. ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఏంది క్రిస్టియానిటీ? ఈ ఆరాధన ఏంటిది? టయానికి పోవటం ఏంటిది? మాకున్న పనులన్నీ పక్కకు పెట్టేసి అని ప్రియులరా నష్టపోయి మేము దేవుడు ప్రార్థన మందిరానికి పోవటం ఏంటి, బైబిల్ క్లాస్కు పోవటం ఏంటిది ఆయన మమ్మల్ని దీవించినప్పుడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇష్టంగా వచ్చేవాళ్ళు ఉంటారు, కష్టంగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని మనసు ఏంటో మనము తెలుసుకోవాలి ప్రియులారా. ఎప్పుడు దీవిస్తాడో, ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, ఎప్పుడు హెచ్చిస్తాడో గ్రంథమును చదివినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. రైట్. బైబిల్లో ఒక 3 వ్యక్తుల గురించి నేను చెప్తాను. వీరు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, గతంలో చెప్పాను ఈ సబ్జెక్ట్ నేను చెప్పానా చెప్పలేదు? ఓకే, అంటే నాకు గుర్తులేదు. గతంలో అంటాను, సారీ. బైబిల్లో 3 వ్యక్తులు, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఇంపార్టెంట్ పర్సన్స్, మనకంటే ముందు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాగానే దేవుడు వారిని హెచ్చించండా, లేకపోతే అబ్జర్వేషన్లో పెట్టిండా? లేకపోతే పిలుచుకోగానే రాగానే వచ్చిండలే అని చెప్పేసి బ్లెస్ చేశాడా? అబ్జర్వేషన్లో పెట్టాడు. కొంతకాలం ఈ క్యాండిడేట్ ఉంటాడా లేకపోతే ఓడతాడా, ఈ సహవాసం ఇలాగే ఉంటుందా, లేకపోతే తేడా రాగానే వెళ్ళిపోతాడా? పరీక్ష పెట్టాడు. ప్రతి పరీక్షలో ప్రియులారా వీరందరూ కూడా పాస్ అయిపోయారు. చూద్దాం. మచ్చుకి కొన్ని చెప్పేసి నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎవరు వారు అని ఆలోచిస్తే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి గురించి మాట్లాడదాం. అబ్రహాం గారు ఇశ్రాయేలీయుడా, హెబ్రీ జాతీయుడు. ఏ దేశం వీరిది? కల్దీయ దేశమే. కల్దీయుల దేశంలో ఊరు. ఓకే, అక్కడ ఉన్నాడు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత ఏంది? విగ్రహాలను ఆరాధించేటువంటి వారు, అంతే కదా. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇదే సిచ్యువేషన్. దేవుడి దగ్గరికి వచ్చాడు. అంటే ఆయనంతటా ఆయన రాలేదు, దేవుడు పిలుచుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలిసినటువంటి సంగతులే. నేనేమంటున్నానంటే జాగ్రత్తగా వినండి బాబు. అరవద్దు నాన్న, వచ్చి కూర్చోండి. క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కూడా. దేవుడు అబ్రహాముని తన యొద్దకు పిలుచుకున్నప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? చెప్పగలరా? బాను
దేవుడు అబ్రహాముని తన యొద్దకు పిలుచుకున్నప్పుడు మీ మీ ఊరు వాళ్ళని బంధువులని అందరినీ పక్కకు పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టి నా దగ్గర రా అన్నప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? అంటే ఈ బేసికల్ క్వశ్చన్ కదా ఇది తెలియాలి. 75 ఇయర్స్. ఓకే, ఆదికాండము 12వ అధ్యాయంలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయము లాస్ట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. 75 సంవత్సరాలు అప్పుడు వయసు, అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. అప్పటికి పిల్లలు ఉన్నారు ఆయనకి. అన్ని కోణములలో దీవింపబడ్డా? పడలు. దేవుడిని నమ్మి దేవుడి మాట విని దేవుడి దగ్గరకు వచ్చాడు. వచ్చిన ఎన్ని సంవత్సరముల తర్వాత కుమారుని పొందుకుండు? వాగ్దాన కుమారుణ్ణి 20 సంవత్సరాలు, అంతే కదమ్మా. అదే ఇస్మాయిల్ అయితే రాంగ్ ట్రాక్లో వెళ్తే తొందరగా పొందుకున్నాడు. వాగ్దాన కుమారుడైతే 25 ఇయర్స్ పట్టింది. నేనేమంటున్నానంటే పెద్దయిన దగ్గరికి అబ్రహాం వచ్చినప్పుడు ఇతను షార్ట్ టైంలో దీవింపబడాలిగా. అబ్రహాం ఆ పెద్దయిన దీవించాలి కదా. 25 సంవత్సరముల తర్వాత కొడుకుని ఎందుకు ఇచ్చాడు? అంత టైం ఎందుకు పట్టింది? ఆలోచించండి. అంత టైం పట్టాల్సిన అవసరం ఏం చేత కాదు ఆయనకి? ఇవ్వాలంటే ఇవ్వలేడా? శూన్యములో నుంచి సృష్టిని కలగజేశాడు కదా, లేని దానిని ఉన్నట్టుగా కలగజేశాడు కదా. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణం అయ్యినని చెప్పేసి గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. ఎక్కడది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణం. వాక్యం అంటే మాట, మాట అంటే శబ్దం, శబ్దము ద్వారా సృష్టిని కలగజేశాడు ఈ అనంతమైన విశ్వాన్ని. అంత పవర్ కలిగినటువంటి దేవుడు ఒక కుమారుని, ఒక్కగాని ఒక కుమారుని ఇవ్వటానికి అబ్రహాముకి అంత టైం ఎందుకు పట్టింది? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆ 25 సంవత్సరాలు ఈయన వెయిట్ చేశాడు. 25 సంవత్సరాల యొక్క పరీక్షలలో ప్రతి పరీక్షను రాశాడు. ప్రతి పరీక్షల్లో 100కి 100 మార్కులు కొట్టాడు. దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. పరీక్షలో పాస్ అవుతూ వచ్చాడు. 25 సంవత్సరముల తర్వాత ఆ బ్లెస్సింగ్స్ అబ్రహాం పొందుకోగలిగాడు. నేనేమంటున్నా, అబ్రహాము ఇస్సాకును పొందుకున్నప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? 100 ఇయర్స్. ఎక్కడుంది? ఆదికాండము 21వ అధ్యాయం తీయండి. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 వాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 75 సంవత్సరాలప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. ఏమండి, 100 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు. అంటే 25 సంవత్సరాలు ఆయన దగ్గర పని చేశాడు. అప్పుడు దేవుడు బ్లెస్ చేశాడు, అంటే హెచ్చించాడు, ఒక కుమారుని దయచేశాడు. నేనేమంటున్నానంటే ఒక 5-6 సంవత్సరాలు అప్పుడు 6-7 సంవత్సరాల తర్వాత తిరగబడ్డాడు అబ్రహాము. ఏందయ్యా నేను నమ్ముకుంటే పెద్దానమని చెప్పేసి దగ్గరకు వస్తే ఇంత టైం పట్టింది ఏంటిది? ఎందుకు నన్ను నువ్వు ఆశీర్వదించలేదు, ఎందుకు నువ్వు హెచ్చించలేదని చెప్పేసి ఎప్పుడైనా సరే ఆయన మీద నేరం మోపాడా? ఎందుకు ఓపికతో ఆ యొక్క హెచ్చింపు కొరకు ఎదురు చూశాడు ఆయన అబ్రహాము. అబ్రహాం నోస్ గాడ్స్ హార్ట్. ఆయన మనసు ఏంటో అబ్రహాముకు తెలుసు. పరీక్ష పెడుతున్నాడు, పాసు కావాలని అనుకున్నాడు. అంతే, తొందరపడొద్దు,
తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ఇంకా ఏ ప్రయత్నాలు కూడా ఆయన చేయలేదు. వెయిట్ చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిరీక్షించిండు. నిరీక్షణకి ఆధారము లేని టైంలో కూడా, ముసలోడు కదా, నిరీక్షణకి ఆధారం లేని టైంలో కూడా నిరీక్షించిండు. దట్ మీన్ విశ్వాసం ఉంచిండు. ఖచ్చితంగా ఆయన అన్నాడు, మాట తప్పడు, ఇస్తాడు, అంతే. అది నచ్చిన దేవుడికి 25 years తర్వాత కుమారుని దయచేశాడు. 12వ అధ్యాయంలో అబ్రాహాముని పిలిస్తే 24వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఆస్వాదించింది తెలుసా? 24:1 చదవండి. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదిస్తాడు అనుందా? ఆశీర్వదించెను అనుందా? అన్ని విషయంలో ఆపాప ఎందుకు ఆశీర్వదించండి? అలాగా విశ్వాసముని బట్టి, ఓపికను బట్టి, ప్రతి ఎగ్జాములో పాస్ అవుతున్న విధానాన్ని బట్టి దేవుని పిల్లలారు. అంటే పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. వితౌట్ పేషెన్స్ వీ కాంట్ గ్రో ఇన్ ఎనీ ఫీల్డ్. అది రేషన్ ఫీల్డే కానీ, అది బయట వర్కే కానీ, బిజినెస్సే కానీ, ఉద్యోగమే కానీ, ఓపిక అనేది చాలా అవసరము. ఈలోపు మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక నీ వల్ల కాదులే, అర్థమవుతుందా? నిన్ను నమ్ముకుంటే మమ్మల్ని మీరు అమ్ముకుంటున్నావు, నీ వల్ల కాదులే అని కొంతమంది సకల ప్రయత్నాలు చేస్తారు హెచ్చింపబడటం కొరకు. అది కరెక్ట్ కాదు. ప్రసంగిలో అంటాడు, ఒడిగలవాడు పరుగులలో గెలవడు, జ్ఞానము గలవాడు వృద్ధిలోకి రాడు, తెలివితేటలు ఉన్నవానికి అన్నం దొరకదు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పొందాలంటే నా కృప ఉండాలి అని అంటాడండి. నేను భూమి మీద మనుషులని ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవడి ఎడల జాడు చూపిస్తానో వారి ఎడలనే జాలు చూపిస్తా. కాగా చూడండి, పొందగోరువాని వలనైనను, ఏదైనా లేదనుకోండి, పొందగోరువాని వలనైనను, సకల ప్రయత్నాలు చేసి పొందాలని చూస్తారు. పొందగోరువాని వలనైనను, ప్రయాసపడేవాని వలన నథింగ్ అంటాడండి, అంతే. ఉందా బాను రామపత్రికలో? పొందగోరువాని వలనైనను, ప్రయాసపడేవాని ఏమి జరగదు, కానీ కరుణించు నా వల్లనే జరిగింది, రాసుకోండి అని అంటాడు దేవుడు. దేవుని పిల్లారా, మనల్ని హెచ్చించాలంటే దేవుడే హెచ్చించాలండి. కృప చూపించాలంటే దేవుడే కృప చూపించాలి, మనుషులు కాదు. షాలేము రాజు ఏమండి తీసుకొచ్చేసి రొట్టె ద్రాక్ష ఉంచడానికి ముందు కొంతమంది రాజులు ప్రాపర్టీ తీసుకొచ్చి అబ్రహాంకి ఇస్తున్నప్పుడు ఏమన్నాడు అబ్రహాం? మనుషులు అబ్రహాముని ఆస్వాదిస్తున్నప్పుడు తీసుకో ప్రాపర్టీ అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? యాక్సెప్ట్ చేశాడా? నువ్వేమంటావు తెలుసా? ఈరోజు ఇచ్చి అడు పోయి నేను చేయబట్టి అబ్రహాం దీవింపబడ్డాడు, ఆస్వాదింపబడ్డాడు చెప్పేసి మీరు అంటారు. నాకు అవసరమా? నేను నమ్ముకున్న నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. అది ఎప్పటికి ఉండిపోయేది అంతే, ఆ బ్లెస్సింగ్. వాడేం చేస్తాడు? బయటికి వెళ్ళిపోయి నా వలనే జరిగింది, నా వలనే జరిగింది, నా వలన జరిగింది వాడు అంటా ఉంటాడు. నాకేంటి వాల్యూ? వద్దు, నీ ప్రాపర్టీ అంతా నువ్వు తీసుకొని చెప్పేసి సున్నితంగా తిరస్కరిస్తాడు. ప్రియులారా, మీరు ఆదికాండాన్ని చదవండి, అద్భుతంగా ఉంటుంది. షాలోము రాజు దగ్గర, అబ్రహాం దగ్గర రాజులని తరిమి వస్తున్నప్పుడు జరిగిన అద్భుతమైన కాన్సెప్ట్ అది. 14:23 కానీ చదివితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనల్ని హెచ్చించాలంటే మన దేవుడే హెచ్చించాలండి. ఏమా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. 1986లో 85-86లో నా 10th క్లాస్ అయిపోయింది.
10th అయిపోగానే ఆర్థికంగా చాలా పూర్. అప్పుడు మేము భయంకరంగా, మాది వరంగల్ డిస్టిక్, బలపాల మాది. చాలామంది మీకు తెలుసో తెలియదా, మీకు తెలిసి ఉండొచ్చు. డబ్బు సంపాదించాలి నా కాన్సెప్ట్. మీకు అర్థమవుతుంది. ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తున్నాను. అప్పుడు నా ఏజ్ ఎంత? 18 years, 18 or 19. ఆర్థికంగా దెబ్బతిన్నాం కదా. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ పడుతుంది? డబ్బు. డబ్బు మనకి సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నోడు డబ్బే, బిజినెస్ చేసినోడు డబ్బే, ఏది చేసినా కూడా డబ్బే కదా. డబ్బు డబ్బు డబ్బు. సూరత్కి వెళ్ళానండి. సూరత్లో అప్పుడు ఇవి ఉంటే చూసారా మిషన్స్, దాన్ని ఏమంటారు? చేనేత లాంచా ఇది అంటారండి వాటిని. అందులో వర్క్ చేయాలి. మంచి సాలరీస్ అట. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించి రావాలి నా ఊరికి. ఎట్ట రావాలి? మళ్ళీ మామూలుగా రావద్దు, ఒక కారు వేసుకొని రావాలి. మొదటి నుంచి కూడా అంతేనా? మొదటి నుంచి కూడా మంచి రిచ్గా ఉండాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు అన్నిటికీ మూలం అదే కదా. అది లేకపోతే ఎవడు మనల్ని పట్టించుకుంటట్లేదు. వెళ్ళిపోయా, ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదండి. 6 months ఉన్నాను అక్కడ. నేను ఎక్కడికి వెళ్ళానో, బ్రతికినో చనిపోయానో ఎవ్వరికీ తెలియదు మా ఏరియాలో. ఆల్మోస్ట్ అందరు చనిపోయారో అని అనుకున్నారు. అప్పటి వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు తెలవాలి? కారు వేసుకొని రావాలి. అది నా టార్గెట్. కారు డబ్బుతో రావాలి, కారు డబ్బుతో రావాలి. నువ్వు ఏదైనా పని చేసేసాయి. నీ పిల్లలారా 7-8 months తర్వాత నేను అనుకున్నది ఏది కూడా సాధించలేదు. మలేరియా జ్వరంతో రిటర్న్ వచ్చేసింది. హెచ్చింపబడాలి, నన్ను నేను హెచ్చించుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అప్పటి ప్లాన్స్ అన్నీ కూడా ఘోరంగా ఉన్నాయండి. అసలు ఈ దేవుడు, యేసుక్రీస్తు, ఈ కథలు కుదరం మన దగ్గర. ప్రార్థనలు అసలు ఏది మనకి మన జీవోలో లేవిది అసలు లేదు. అసలు ఈ తాటే లేదు. మా ఊర్లో RCM, CSI ఉన్నాయి. చర్చికి పోతే మన మైండ్ ఒక రకంగా ఉండేది. అప్పుడు తన్నడానికి, హేళన చేయడానికి అదే టైపు మనం తప్ప దేవుని ఆరాధించాలి, మయంపరచాలి, ఇదే అసలు విధానమే లేదు. నేను అనుకున్న దాంట్లో సక్సెస్ కాలే నేను. మీరు అర్థం చేసుకోండి. పైగా మలేరియా ఫీవర్ తోటి వచ్చాను. నేను రిటర్న్ అయ్యా. మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగానండి. ఇండియాలో ఉన్నటువంటి సగం స్టేట్స్ కూడా తిరిగా నేను. డబ్బు 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 మంచి పొజిషన్లో ఉన్నాను. ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. నా ఆలోచనలు ఒక పక్కకుంటే దేవుడు ఆలోచనలు నా విషయంలో మరొక పక్కకు ఉన్నాయి. దేవుని అనాదికాల సంకల్పం ప్రకారంగా దేవుడు పనిలోకి వచ్చి దేవుడు పని జరిగిస్తూనే ఉంటున్నా. 92 నుంచి 97 వరకు 5 years BTH అండ్ MTS మెడ్రాస్లో ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశాను. 97లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అది మొదలుకొని ఇప్పటివరకు దేవుడు పనే జరిగిస్తున్నా, ఏ పని చేయట్లేదు. నాకు దేవుడు పని అంటే ఇప్పుడు మక్కువ. మీకు బిర్యానీ తింటే ఎలాగ ఉంటుందో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ధ్యానించి స్ప్రెడ్ చేస్తూ ఉంటే అలా ఉంటుంది నాకు. దేవుని పిల్లలారా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఏదైతే అనుకున్నానో ఆ అమౌంట్లో నేను రీచ్ కాలేదులే, కానీ మిగతా అన్నిట్లో అయ్యా. మీకు అర్థమైందా? నేను అనుకున్న అమౌంట్లోకి రీచ్ కాలేదు, మిగతా అన్నిట్లలో కూడా నేను సౌండే. అంటే నన్ను హెచ్చించింది ఎవరు ఇక్కడ? నేను నా అంత నేను కాదు, తండ్రి అయినటువంటి దేవుడే. నేను అనుకున్నటువంటి కారు అక్కడ పొందుకోవాలనుకున్నా, నాకు దేవుడు ఇట్లిచ్చేశాడు. ఎక్కడ కూడా తక్కువ చేయలేదండి. కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ అలాంటి పొజిషన్ దేవుడు నాకు ఇప్పటికి ఇచ్చాడు, నాకు ఇస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ప్రణాళికలో నేను ఉన్నా కాబట్టి, ఓపికతో ఆయన పని చేస్తున్నా కాబట్టి హెచ్చించుకుంటూ వస్తున్నాడు. దేవుని పిల్లారా, అంటే ఇదేదో నా గొప్పతనము నేనని అంటలే. మనం అందరం కూడా ఆయన ద్వారానే హెచ్చింపబడేటువంటి పర్సన్స్ మనం. కాబట్టి దేవుడు తగిన సమయమందు
మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనుడుగా ఉండాలి. ఒకప్పుడు నేను రెబల్, గొడవలు, భయంకరమైన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే 100లో ఉన్నవని 0కి వస్తా. ఎవడన్నా తిట్టినా కూడా నవ్వుతా. మీటింగులలో ఒక్కొక్కసారి నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది వచ్చేసి. కూల్ అయిపోతా, నేను ప్రశాంతంగా ఉంటా, కోపపడను. బయటికి వెళ్ళిపోయినప్పుడు గొడవలు అయితే 0కి వచ్చేస్తా ఆటోమేటిక్గా. అని నేను దాని అంటారు సెట్టింగ్ అంటారు చూసారా, పాకిస్తాన్ మీద కూడా మొత్తం సెట్ చేసుకుని పోయి మిసైల్స్ కురిపించారు. ఆ టైపులో ఆటోమేటిక్గా బ్రెయిన్ చేంజ్ చేసుకుంటాను నేను. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఏ విషయం సరే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించేంత వరకు వీ షుడ్ వెయిట్ ఫర్ దట్ సూటబుల్ టైం. మీకు అర్థమవుతుందమ్మా? అది నా జీవితంలో జరిగినటువంటి విషయం. చాలా ఉన్నాయి, మీతో చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ చెప్పితే మీరు అసహించుకుంటారు అంటాడు యేసుక్రీస్తుల వారు. మీతో చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, చెప్తాను కానీ మీరు అసహించుకుంటారు. అలాంటి చరిత్రలోంచి దేవుడు నన్ను మెల్ట్ చేసేసాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? 100కి 200% ఆయన అప్పచెప్పిన పనిని ఎక్కడికంటే అక్కడికి. ఇంకొక మాట ఇప్పుడు గుర్తొచ్చింది, ఫ్లైట్లో పోవాలని ఎప్పుడో కల 10 సంవత్సరాలు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్లైట్ పోతూ ఉంటుంటే ఫ్లైట్ పోవటం ఏంటి, దాంట్లో ఎట్ట ప్రయాణం చేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకునేవాడిని. కలడగనటువంటి నాకు 9 years అప్పుడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు. కోరిక అది తీరేది కాదు, కానీ ఊహలు అవి మన వల్ల కాదు, పెద్ద పెద్ద వాళ్ళకి పాసిబిలిటీ అయితే అని చెప్పేసి అనుకునేటువంటి వాడిని. నా మొట్టమొదటి ఫ్లైట్ జర్నీ, ఇంటర్నేషనల్ జర్నీ సింగపూర్ జర్నీ 2013. మలేసియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇంటర్నేషనల్ జర్నీస్. ఆ తర్వాత డొమెస్టిక్ జర్నీస్. ఎన్నిసార్లు ఎక్కాను, ఎన్నిసార్లు దిగాను, అది పోయి నేను మర్చిపోయాను. నేను ఈజీ అయిపోయి నాకు ఎర్ర బస్సులు ఎక్కడ అనిపిస్తున్నది ఫ్లైట్ అంటే. నెక్స్ట్ మంత్ ఉంది మళ్ళీ నాకు ఫ్లైట్ జర్నీ. ఎలా జరుగుతున్నాయి? నేను ఏమైనా ఉద్యోగం చేస్తున్నానా, వ్యాపారం చేస్తున్నా? ఎలా పాసిబిలిటీ ఒక జాన్సన్ అనేటువంటి వ్యక్తికి అంటే మీకు అర్థం కావటం కొరకు నా మీద పెట్టుకొని చెప్తున్నానండి నేను. దేవుడి యొక్క కృపలో ప్రణాళికలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. దేవుడు దీవిస్తాడు. అబ్రహామును ఆదుకున్న దేవుడు, ఇసాకును ఆదుకున్న దేవుడు, యాకోబుని, దావీదును బ్లెస్ చేసిన దేవుడు, యోబుని ఊజు దేశంలో బ్లెస్ చేసిన దేవుడు. ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో లేడా అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తం కూడా సాధ్యం. ఆ దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలట దేవుని పిల్లలారా. అర్థమవుతుందా? టేస్ట్. గోంగూర పచ్చడి ఎలాగుందని అంటే ఎట్ట చెప్తామండి? చాలా బాగుంది అంటాం. ఎట్ట తెలుస్తుంది? టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. తేనె బాగా టేస్ట్గా ఉందని చెప్తాం. ఎట్లా? అనుభవం. దాన్ని టేస్ట్ రుచి చూసాం కనుక చెప్పగలుగుతాం. దేవుడి యొక్క రుచి ఏంటో నేను గ్రహించాను. ఆ టేస్ట్ నాకు తెలుసు కనుక ప్రియులారా ఈరోజు నేను నిలబడగలుగుతున్నాను, దేవుడు పని చేయగలుగుతున్నాను. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ఎదురు చూడాలి. ఏమండి, లాస్ట్ విషయం చెప్పి క్లోజ్ చేస్తా. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. యేషోబు ఉన్నాడు కదా, యేషోబు ఎవరు కుమారుడు? యాకోబు యొక్క కుమారుడు, బిలవడ్ సన్, లాస్ట్ సన్. యేషోబుకి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు అన్నలు అమ్ముకున్నారు చూడండి. యేషోబుకి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు అన్నలు యేషోబుని ఐగుప్త దేశానికి అమ్ముకున్నారు? ఏది? వాళ్ళకి, ఇస్మాయిలీలకి 17 సంవత్సరాలు అప్పుడు. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తా ఉంటాడు అన్నల గురించి. ఆ పెద్ద అన్న అట్ట చేసిండు, రెండో అన్న ఇట్ట చేసిండు, డాడీ అని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు అన్నకు వచ్చేసి. వాళ్ళకి బీపీ పెరిగిపోయింది. వీడు ఉంటే మనం పని అయిపోయినట్టని నమ్మేద్దని చెప్పేసి అమ్మేస్తారు యేషోబుని.
ఎవరు కొనుక్కుంటారు ఆయన్ని? పోతిఫర్ ఫ్యామిలీ కొనుక్కుంటారు. వాళ్ళకి పిల్లలు లేరు కదా, క్యాండిడేట్ ఏమో అద్భుతంగా ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు, 17 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడో, ఆ తర్వాత జైలుకి ఎలా వెళ్ళిపోయాడో, అక్కడ ఎన్ని బాధలు పడ్డాడో మనందరికీ తెలుసు. యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే యవ్వనస్తుడు కానించి దేవుడి యందు భయము భక్తి కలిగి బ్రతికినటువంటి వ్యక్తి. 17 సంవత్సరాల అప్పుడు అన్నలు యోసేపును అమ్మితే దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళిపోతే యోసేపుని దేవుడు ఎన్ని సంవత్సరాలకు బ్లెస్ చేశాడు? ఏమండి, అర్థమవుతుందా? క్లోజ్ చేస్తాలేండి, నాకు తెలుసు నాడి. ఎన్ని సంవత్సరాలప్పుడు ఐగుప్త దేశానికి చక్రవర్తి అయ్యాడు? కెన్ యూ సే యేసు బాబు? ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనము చదివితే 30 సంవత్సరాలప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఐగుప్త దేశమందంతటికి చక్రవర్తి అయ్యాడు యోసేపు. ఏమండి, యోసేపు యొక్క 30వ సంవత్సరంలో యోసేపు ఐగుప్త దేశానికి చక్రవర్తి అయ్యాడు, ఫరో స్థానములో కూర్చున్నాడు. మీకు ఏం చెప్పబోతున్నా ఇక్కడ అంటే 17 సంవత్సరాలప్పుడు దేవుడు సన్నిధికి వెళ్ళాడు, దేవుడు రెక్కల కిందికి వెళ్ళిపోయాడు. 30వ సంవత్సరంలో దేవుడు అతన్ని హెచ్చించాడు. యోసేపు హెచ్చింపబడటానికి యోసేపుకు పట్టిన టైం ఎంత? 17 నుంచి 30 వరకు ఏం లెక్క? ఎంతమ్మా? అంతేనా? 13 సంవత్సరాలు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎగ్జామ్స్ ఎలాగ రాసి ప్రతి ఎగ్జాముని ఎలా అటెంప్ట్ చేస్తూ పాస్ అయ్యాడో దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేవుని పిల్లలారా, దేవుడి దగ్గరకు రాగానే దేవుడు మమ్మల్ని హెచ్చించాలి అని అనుకోవటం తప్పండి. ఇప్పుడు ఆయన పేరు పువ్వాడ అజయ్ కుమార్ సార్ ఉన్నారు, తుమ్మల నాథుల సార్ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యే ఎంపీస్ సీఎంస్ అండ్ పిఎంస్ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా కొంతమంది పని చేసేటువంటి వర్కర్స్ ఉంటారు. ఓకేనా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశ్రయం తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు వెళ్ళగానే వారు వీళ్ళని హెచ్చిస్తారండి. బ్రదర్, మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్? ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండగానే వాళ్ళ బ్లెస్ చేస్తారా? చెయ్యరు, చేస్తారు. ఎప్పుడు? ఒక 10 years, ఒక 5 years వరకు వెయిట్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేసే సంగతి తెలియదు, వాడికి తెలిసేటట్టు చేయరు. వాళ్ళ వేగుల వారి ద్వారా అబ్జర్వేషన్లు పెడుతూ ఉంటారు. అన్ని కోణంలో అన్నిటిలో రిపోర్ట్ మంచిగా వచ్చింది అనుకోండి, మన సార్లకి టైం రాగానే ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఒకసారి ఈయన ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఈ క్యాండిడేట్ని పలానా ఏరియాలో మనము వార్డు మెంబర్కి కానీ కార్పొరేటర్ కానీ నిలబెడితే ఎలాగుంటుంది ఆలోచించి అంత బాగుంది అనుకుని నిలబెడతారు, అమౌంట్ పెడతారు, గెలిపించుకుంటారు. అంటే టైం రాగానే ఆ వ్యక్తికి లైఫ్ ఇస్తారా? ఏరావారు ఖచ్చితంగా ఇస్తారు. అంటే మానవుని యొక్క హిజం ఇది. రాగానే వాడు ముక్కు ముఖం తెలవకుండా ఇమ్మీడియట్లీ బ్లెస్ చేయరు, హెచ్చించరు. అంటే ఒక మనుషుల మధ్యలో ఈ టెక్నాలజీ, జ్ఞానం ఉండటం ధర్మం అయితే బాప్టిజం తీసుకున్న తొలి దినాలన దేవుడు బ్లెస్ చేస్తాడా? దేవుడు కూడా పరిశీలిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి. ఆయన ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కొరకు మనము చూస్తూ ఉండాలి. దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే తగిన సమయం ఉండాలి, తగాలి. టైం ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఆస్వాదించాడు, తగాలి. యేసు తల్లి మిగతా వీళ్ళందరూ కలిసి పెళ్ళికి వెళ్తారు ఒక దగ్గరికి.
ద్రాక్షరసం అయిపోయింది. కానాన ఊరిలో వాళ్ళ అమ్మ అవుతుంది. కొడుకు సంగతి తెలుసుగా, ఏ సంగతి గొప్పతనం దగ్గరకు వచ్చి ఏదో సలహా ఇవ్వబోయిద్ది. కొడక ద్రాక్షరసం అయిపోయింది పెళ్ళి ఇంట్లో, బాబు ఇజ్జత్ పోతుంది వాళ్ళకి, అందరూ వస్తున్నారు, ద్రాక్షరసం అయిపోయింది, అద్భుతం చేసి ద్రాక్షరసం చేయొచ్చు కదా అని ఒక సలహా ఇస్తుంది. థ్యాంక్ యూ మమ్మీ, కరెక్ట్ టయానికి మంచి సలహా ఇచ్చావు, గుర్తు చేసావు మమ్మీ అని అన్నాడా? ఏమన్నాడు యేసు? అమ్మా అమ్మా పొలైట్గా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలే, నా సమయం ఇంకా రాలే. ఏదైనా చేయాలంటే సమయం ఉంది. ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఏది చేస్తే అందంగా అద్భుతంగా ఉంటుందో నాకు తెలుసు. నా సమయం రాలేదు, కొంచెం ఓపిక పట్టు తల్లి అని అంటాడు. దేవుని పిల్లలారా, అది ఆలోచన తండ్రి దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు. కాబట్టి కన్క్లూషన్ మీకు ఏమవబోతున్నా, నేను గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావాలంటే 21 రోజులు వెయిట్ చేయాలి. అవునా కదా? 21 రోజులు టైం అయిందనుకో, ఆటోమేటిక్గా అది పొడుచుకొనైనా బయటకు వస్తుంది. ఎవరన్నా అడ్డుపడితే ఆగిద్దా పిల్ల? దాని టైం అయిపోయింది, వచ్చేసింది, పిల్ల బయటకు వస్తుంది. కుక్క గర్భంలో నుంచి ఒక పిల్ల బయటికి రావాలంటే ఎంతకాలం వెయిట్ చేయాలి? కుక్క 2 నెలలు, 60 రోజులు వెయిట్ చేయాల్సిందే. 30 రోజులనే నేను పిల్లని డెలివరీ చేయాలంటే కుదరదు. దానికి దేవుడు పెట్టిన టైం 60 days. తల్లి గర్భంలో నుంచి ఒక కొడుకే కానీ కుమార్తె కానీ బయటికి రావాలంటే, మగోడైతేనేమో 9 నెలలు, ఆడపిల్ల అయితే 10 నెలలు, అంతే. 5 నెలలకి నేను బయటికి రావాలి, నా కుమార్తె రావాలంటే కుదరదు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. సేమ్ వే ఏనుగు గర్భంలో నుంచి పిల్ల బయటికి రావాలంటే చెప్పాం కదా 22 ఆ టైం వచ్చిందనుకో, ఎవడు అడ్డుపడ్డా రావద్దనన్నా, గొడవలు పడ్డా ఏది ఆగదు, టయానికి అన్నీ సెట్ అయిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే దేవుడు హెచ్చించే సమయం అనేది వచ్చిందనుకో, ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఈ సమయంలో ఆ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో బాధపడవలసిన అవసరం లేదు. అయ్యో మేము 0 పొజిషన్లో ఉన్నాము, ఎప్పుడు డెవలప్ అవుతాము, ఎప్పుడు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాము, ఎప్పుడు హెచ్చింపబడతామని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. అలా అని ఇంత టైం అయిపోయింది, ఇక దేవుడు హెచ్చించలేదని మనం హ్యాండిల్ చేసామనుకోండి, ఫెయిల్ అయిపోతాం అంతే. మన ప్రయత్నంలో మనము ఫెయిల్ అయిపోతాం, ఎందుకంటే ఆయన కృప లేకపోతే కుదరదుగా. నేనే బ్లెస్ చేయాలి, నేనే ఆశీర్వదించాలని చెప్పేసి పరమ తండ్రి అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి విన్నటువంటి మనము ఈ సబ్జెక్ట్ని మర్చిపోకుండా, వదిలిపెట్టకుండా, విన్న దాని ప్రకారంగా మనము ప్రవర్తిద్దాం. అందుకొరికి దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు, మనల్ని క్రైస్తవులని దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకు లై, 0కు రావాలి. మన బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడుతున్న విధానం కానీ, ఏదైనా సరే దీనులుగా మనం ఉండాలి. దీన స్వభావము ధరించుకోవాలి. ఎవరు దీనుడై, ఎవడు నలిగిన హృదయుడై నా దగ్గర వాడు ఉంటాడో, కన్నీరు కారుస్తాడో, వాన్నే నేను దృష్టి పెడతాను అంటాడు. కాబట్టి ప్రియులారా, దీనులుగా ఉందాం, తగిన సమయంలో దీవింపబడదాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.